కలియుగంలో రాహు యొక్క పాత్ర మనిషి జీవనం పైన చాలా ఎక్కువగా ఉంటుంది. మనిషి లోపల మంచి ప్రవర్తన మరియు ఆర్థికపరమైన సంబంధాలన్నీ కూడా రాహు మన జాతకంలో మంచిగా ఉన్నట్లయితే చాలా బాగా ఉంటుంది. అదే రాహు మన జాతకంలో నీచంలో ఉన్నా లేదా వ్యతిరేక దేశాల్లో ఉన్నా కూడా మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు, సామాజిక పరమైన ఇబ్బందులు అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే రాహువు కనుక మన జాతకంలో మంచిగా ఉంటే రాత్రికి రాత్రే ధనవంతులు కావడం, కోటీశ్వరులు కావడము, లాటరీ ఇట్లాంటివన్నీ గూడా మనకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. మన జాతకంలో రాహువు నీచంలో ఉన్నాడు లేదా వ్యతిరేకంగా ఉన్నాడని తెలుసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పే లక్షణాలు గనక మీ లోపల ఉన్నట్లయితే రాహుకు సంబంధించినటువంటి రెమెడీసు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిదేంటంటే జనాలు మీకు ఎవరైతే మోసం చేస్తారో మీరు తిరిగి తిరిగి వాళ్ళ దగ్గరికే వెళ్ళడం. అలాగే ఎవరైతే మీకు ప్రామిసెస్ చేస్తారో అంటే మీకు ఈ రకంగా సహాయం చేస్తాను, ఆ రకంగా అది ఇది అని చెప్పి అవసరం ఉన్న టైంలో మీకు దగ్గరగా లేకపోవటము. అలాగే మీకు సక్సెస్ అనేది సడన్‌గా రావడము, మళ్ళీ ఎంత తొందరగా మీకు సక్సెస్ వచ్చిందో అంతే తొందరగా మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడము. ఇంకొకటి మీ మైండ్ ఎప్పుడు గూడా రెస్ట్ లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడము. అలాగే అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు చెప్పటము, లేదా గొప్పలు చెప్పుకోవడం గూడా ఒక రకమైనటువంటి మైనస్ పాయింట్. అలాగే లేట్‌గా నిద్ర లేవడము, చాలా లేట్‌గా పడుకోవటము, మెంటల్లీ ఎప్పుడు గూడా టైర్డ్‌గా ఉండడం అనేది, ఇంకా అప్పు ఎక్కువగా చేయటము, లేదా మీరు అప్పులిచ్చిన వాళ్ళు మీకు తిరిగి ఇవ్వకపోవటము. ఆహ్, మనీ గూడా మీకు సడెన్‌గా రావడము, ఎంత సడెన్‌గా వచ్చిందో అంతే సడెన్‌గా మీ దగ్గర నుంచి వెళ్ళిపోవటం. ఇది రాహువు యొక్క ప్రభావాన్ని మీ పైన సూచిస్తుంది. అంటే ఈ లక్షణాలన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే రాహువు యొక్క ప్రభావం మీ పైన కొంచెం నెగెటివ్‌గా ఉన్నట్టు. మీకు రాహువు సంబంధించిన రెమెడీస్ కోసము నాకు కింద కామెంట్ చేయండి.